తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శంకరాభరణం స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈ రోజున మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలని ముందు ప్రస్తావించి తర్వాత ఎపిసోడ్లోకి వెళ్తాను. ఈ ఎపిసోడ్లన్నీ కూడా చిన్న చిన్న భాగాలుగా చేస్తున్నాను. విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ ఎపిసోడ్లో ఏం చెప్తానంటే క్యారెక్టర్ల యొక్క ఇంట్రడక్షను విత్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టర్స్ యొక్క వాళ్ళ యొక్క మేనరిజమ్స్తో కూడా పాత్రలని పరిచయం చేయటం, అంటే క్లుప్తంగా మాట్లాడటం. ఆ పాత్రలు మాట్లాడే విధానంలోనే ఆ పాత్ర ఎట్లాంటిదో తెలియచేయటం. రెండోది డైలాగులు రాసే విధానంలో చక్కటి పొందిక. జంజాల గారి సినిమాకి డైలాగులు రాశారు, అద్భుతం. అలాగే కొంతమంది కొన్ని సీన్స్ ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు. కొన్ని ఎక్స్పోజింగ్ అవసరమైనటువంటి ప్రదేశాల్లో కూడా వల్గర్గా ఎక్స్పోజ్ చేస్తారు. కానీ విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టరు ఆ ఎక్స్పోజింగ్ చేసే షాట్ కూడా చాలా చక్కగా ఎంత అద్భుతంగా తీశాడు అనే విషయం మరొకటి. మూడో విషయం ఏంటంటే ఏదైనా కథ ప్రారంభించడం అనేది లేట్ చేయకుండా, అంటే హాఫ్ అన్ అవర్లో కథ ప్రారంభించేయాలండి. అంటే మొదటి హాఫ్ అన్ అవర్లో మనం అనుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్ అయ్యేసరికి మనకి ప్లాట్ పాయింట్ 1 వచ్చేయాలి. కథ ఎవరి మధ్య అండి? ఈ సినిమా తులసి క్యారెక్టర్ మధ్య, శంకర శాస్త్రి క్యారెక్టర్ మధ్య. సో కథ వాళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అవ్వాలి. ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఇవాళ ఎపిసోడ్లు ఎలా జరిగినాయో ఒక్కసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను కొత్త రచయితలకి, దర్శకులకి, దయచేసి నా ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా వినటానికి ప్రయత్నించండి. అయిన తర్వాత సినిమాని మరొక్కసారి మీ ఆలోచన పద్ధతిలో చూడండి. నేను చెప్పిన అంశాలు దానిలో ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించండి. మీకు ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే దాని ద్వారా నాకు కూడా తెలియచేయండి, నేను కూడా తెలుసుకుంటాను. పదండి ఎపిసోడ్లోకి వెళ్దాం. కొత్తగా వచ్చే దర్శకులకి సీన్ ఎలా ప్రారంభించాలి అనేది పెద్ద డౌట్. సో నేను అందుకని ఇట్లాంటి సన్నివేశాలు మనం చూసినప్పుడు సీన్ ప్రారంభం అంటే మొట్టమొదటి షాట్ ఎట్లా తీయాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాం. క్యారెక్టర్ ఇంట్రడక్షన్, తెర తొలగంగానే క్యారెక్టర్ రావడం, క్యారెక్టర్ల పరిచయం ఇక్కడ మరొక రకంగా చూపిస్తున్నారండి. అంటే ఒకే రకమైనటువంటి ఇంట్రడక్షన్ సీన్లకు కానీ సినిమాకి కానీ, ఒక దర్శకుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు కండి, అన్ని సినిమాలు ఒకే రకంగా తీయలేడు. అలాగే ఒక సినిమాలో 60 సీన్లు ఉంటే 60 సీన్లు ఓపెనింగ్ ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఓపెనింగ్ ఉండటం అనేది ఆ సినిమా దర్శకుడి యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఈ సినిమా షాట్లో కూడా, అంటే మొన్న ఎపిసోడ్ అయిన తర్వాత, అంటే అక్కడ శంకర శాస్త్రి పాదాలకి ఆ నది ఒడ్డున ఆమె డాన్స్ చేసిన తర్వాత నమస్కారం పెడుతుంది. అక్కడితో ఆ సీన్ ఎండ్ అవుతుంది. మనం ఆ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేసాం. ఈ రోజున నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందంటే, దానిలోంచి మృదంగం పట్టుకొని సాక్షి రంగారావు క్యారెక్టర్ వస్తూ ఉంటుంది. దానిలోకి మరొక పాత్ర ఎంటర్ అవుతుంది. ఎవరి పాత్ర? ఇప్పటిదాకా కనిపించలేదు. ఆయన అల్లూరు రామలింగయ్య గారు. ఆయన ఈ శంకర శాస్త్రి యొక్క ఫ్రెండ్. ఆయన ఏం చేస్తాడు వృత్తి? ఆయన మాటల్లోనే చెప్తాడు. ఆయనతో పాటుగా మరొక కన్నడ సభ అధ్యక్షుడు ఒక ఆయన వస్తాడు. ఆయన ఎందుకు వచ్చాడు? అసలు ఈయన ఏంటి? ఆయన వెంట పెట్టుకు వస్తాడు. ఈయనకి మనకు ఫస్ట్ సీన్లో చూపించారు గండపెండేరం. ఆ గండపెండేరం దొరికింది ఈయనే. ఆ గండపెండేరు సభ ఏర్పాటు చేయడానికి వచ్చాడనమాట. వాడు ఎన్నో కచేరీలు, ఎంతమంది వస్తున్నారు, సన్మానాలు చేస్తాం, గండపెండేరు చేస్తామని ఏటువంటి పట్టించుకోవట్లేదంటే, నాతో సాక్షి రంగారావు క్యారెక్టర్ ఉంటుంది, నాతో చెబుతారేమిటండి, మీ ఫ్రెండే కదా, మీకు ఇద్దరు బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కదా, శివకేశవుల్లాగా పాత్రలకు పేరు పెట్టడం. ఆయన శంకర శాస్త్రి, ఈయన పేరు మాధవ అని మనకు తెలియదు. ఆయన ఫస్ట్ డైలాగ్ అదే చెప్తాడు. శంకర శాస్త్రి ఈ సినిమాలో మొట్టమొదటి డైలాగు, ఏం మాధవ ఏంటంటున్నావు అన్నాడు. ఫస్ట్ మాధవ అంటే ఫ్రెండ్ను. అంటే ఎక్కువ డైలాగ్స్ లేవండి, చాలా చిన్న చిన్న డైలాగ్స్. మీ ఇద్దరు శివకేశవుల్లో ఫ్రెండ్స్ కదా, ఆయనతో చెప్పండి అంటే ఎక్కడున్నాడు? ఆ పక్కన రూమ్లో ఉంటాడు. అప్పటిదాకా బిగ్గరాల్సినాడు, చెప్పవచ్చుగా నెమ్మదిగా, పక్కన ఉన్నాడు, నీ కొంప ఉంచేస్తావు, నీకు బుద్ధి లేదని చెప్పి అతను తిడతాడు. ఈలోపు ఆయన శంకర శాస్త్రి అంటే, ఏం మాధవ ఏంటంటే, అంటే డైరెక్ట్ చెప్పేయచ్చు కదా, భయం ఎందుకుని, గబక్కను వద్దంటాడేమో. ఆయన ఆ ఉగ్ర రూపానికి గబక్కన డైరెక్ట్గా చెప్పడానికి అందరికీ భయమే. మనం ఆల్రెడీ చూసాం. చిన్న తేడా వచ్చిందంటే అసలు ఏమాత్రం పట్టించుకోడు ఆయన. ఎవరెంత గొప్పవాడని పట్టించుకోడు. అందుకని ఏం చేస్తాడు, మీ మరదలో 3 రూపాయలు పెట్టి వంకాయలు కొందరు అంటాడు.
మాట మార్చేసి కామెడీ మిక్స్ అవుతుంది, వాళ్ళ మధ్య అనుబంధం ఉంటుంది, ఎరా ఎరా అనే అనుబంధం ఉంటుంది. ఒక విషయాన్ని, గంభీరమైన విషయాన్ని చాలా లైట్ వేలో కొంతమందికి చెప్పే విషయం అంటే కొన్ని విషయాలు చెప్పాలంటే డైరెక్ట్గా చెప్తే కొంచెం బాధ కలుగుతుంది, లేదా ఇబ్బంది కలుగుతుంది, లేదనుకోండి అది ఎలా చెప్పాలంటే ఇలాగనమాట, కొంచెం మిక్స్ అది ఇది మిక్స్ చేసి చెప్పేసేయటం. వంకాయలు కొట్టింది అంటాడు, మధ్యలో ఈయన కన్న సంఘం అని అంటాడు. అలా గట్టిగా ఉగ్రంగా చూడంగానే అప్పుడు అసలు వంకాయలు కొంది అనుకో అని అంటాడు. చివరికి ఏంటో చెప్పరా అంటాడు. ఏం మాట్లాడుతున్నారో నువ్వు, కాసేపు వంకాయలు అంటావు, కాసేపు అదంటావు ఇదంటావు, ఏం చెప్తున్నావు ఏంటంటే గబక్కన అతను చేతులు పట్టుకుని చెప్పేస్తాడు. ఏమని నేను కన్నడ సంఘం అధ్యక్షుడు, నీకు గండబండేరు సన్మానం చేద్దామన్నాడు, ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆయన చెయ్యి ఎట్లా పెట్టిన అలా చూస్తుంటాడు. డైలాగ్ ఓకే చేసుకోండి, ఇట్లాంటి ఏమి డైలాగులు రాదు. ఇదే అంటాను నేను, డైలాగు క్యారెక్టర్ని బట్టి ఎంతవరకు ఉండాలి. ఆ పాత్ర చూస్తున్నాం ఇంకా వంగుతాడు ఆయన. అది జస్ట్ ఇట్లా తలకాయలు 2 సార్లు ఊపి వెళ్ళిపోతాడు అంతే. ఆయన ఓకే అన్నాడనే విషయాన్ని డైలాగ్ ఓకే అని కూడా అండి, అని కూడా అండు. చూడండి ఎంత పొదుపుగా అనొచ్చు కదా, సరే అనొచ్చు కదా, అస్సలు ఒక్క సౌండ్ కూడా లేదు. అట్లా తలకాయ ఊపి వెళ్ళిపోతాడు. మహాప్రసాదం అంటాడు ఆయన. అంటే ఏంటి, ఆయన ఒప్పుకున్నాడని అర్థం. చూడండి ఈ సీన్లో ఇద్దరి స్నేహితుల మధ్య అనుబంధం, యారా యారా అనుకునే అనుబంధం, మళ్ళీ దానిలోని డిస్టెన్స్, స్నేహంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. ఎంత యారా యారా అని అనుకున్నప్పటికీ కూడా ఆ డిస్టెన్స్ని గుర్తుపట్టుకోవాలి. అంటే అతని యొక్క స్టేటస్ ఏంటి, నేనేంటి, అది పక్కనున్న వ్యక్తుల మధ్య అతని గౌరవానికి చెడకుండా, అతనికి ఇబ్బంది కలగకుండా మాట్లాడటం అనేది ప్రతి స్నేహితుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి ఇది కూడా. ఆ తర్వాత ఇట్లా మాట్లాడుతుంది, ఆ మాట్లాడే విధానం, ఆ విధానం ద్వారా పర్టికులర్గా అల్లు రామలింగయ్య గారి క్యారెక్టర్ ద్వారా చూపించారండి. స్నేహితుడితో చనువు ఉంది, తర్వాత కొంచెం ఆయనంటే గౌరవం ఉంది, భయం కూడా ఉంది. ఇన్ని భావాలు దానిలో తెలుస్తాయి. ఎంత స్నేహితుడైనా లొడలొడ మాట్లాడకుండా ఆయన పద్ధతులు ఆయన మాట్లాడటం, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం. ఈ పాత్రలు తర్వాత ఈ సన్మానానికి ఒప్పుకున్నది అనే విషయం ఈ సన్నివేశంలో మనకి తెలుస్తుంది. కొత్త పాత్ర మనకి పరిచయం అయింది. మాధవుడు, ఈయన ఏం చేస్తారు, ఈయన కోర్టులో అన్నమాట లాయర్. ఈయన ఒక లాయర్, న్యాయవాది. సో నేను వాళ్ళకే నేను సమాధానం చెప్పానంటాడు. ఆయన చెప్పిన మాటను బట్టి ఆయన వృత్తి మనకి అర్థమవుతుంది. క్లుప్తంగా మాటలు రాయటం, క్యారెక్టర్ అనుగుణంగా మాటలు రాయటం, ఎంతవరకు డైలాగ్ ఉండాలో అంతవరకే ఉండటం ఈ సీన్ ద్వారా మనం కొత్తగా నేర్చుకోవచ్చు. ఒక జమీందారు వచ్చి కూర్చుని ఉంటాడు. ఇందాక మనం ఫస్ట్ సీన్లో చూసాం కదా, తులసి ఆమె పక్కన ఒక మదర్ ఉంటుంది. ఆ మదర్ ఎవరు పేరు తెలియదు, మనిషిని చూసాం, తల్లి కూతురుని చూసాం, ఆవిడ పేరు తెలియదు, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏమిటో తెలియదు. ఇక్కడ చెప్తాడనమాట, ఏమి రత్నపాప ఏంటి సంగతి, తులసి ఎలా ఉందని అడుగుతాడు. అంటే ఈ తల్లి పేరు రత్నపాప. అంటే క్యారెక్టర్ల యొక్క సంబోధన ద్వారా ఆ పాత్రల యొక్క పేరు చెప్పటం, తర్వాత వాళ్ళు చేసే యాక్టివిటీ ద్వారా, అంటే వాళ్ళు మాట్లాడే విధానం, వీళ్ళ సంభాషణ ద్వారా వీళ్ళు ఎలాంటి వ్యక్తులు, వీళ్ళు చేసే వృత్తి ఏంటి అని చెప్పటం. ఇది డైలాగ్ రచనలో మనం కొత్త వాళ్ళని నేర్చుకోవాల్సిన అంశం, లేదా గుర్తించవలసిన అంశం, గమనించవలసిన అంశం. అని అంటే బాబు గారు అసలు రాత్రి ఏమనుకున్నారంటే, అమ్మాయి అసలు మీ గురించి అంది, నేను పక్కన నేను మీ అమ్మనరా అని చెప్తున్నాను అనుకుంటే ఏవో చిలి పనులు చేసిన సిగ్గుపడిపోతూ ఉంటుంది, ఆవిడ పైట తొలుగుతుంది. అది చూసి రవి జమీందారుగా అంటాడు చూసి కిందలాగా, నువ్వు ఈ వయసులోనే ఇలా లబ్జుగా ఉన్నావు అంటే ఇంకా వయసులో ఏమైపోయావు అంటాడు. అక్కడ ఒక షాట్ వేస్తారండి ఆయన, జస్ట్ పవిట పూర్తిగా తొలిగినట్టుగా కూడా ఉండదు, జస్ట్ తొలుగుతుంది అంతే. ఆవిడ ఆ క్యారెక్టరేషన్ రత్నపాప క్యారెక్టర్ కాకినాడ శ్యామల గారు ఇలా పైకి ఇలా వేసుకుంటూ ఆ సిగ్గుపడుతూ డైలాగులు చెప్తుంది. బాబు గారు అసలు అమ్మాయికి మీరంటే ఎంత ప్రేమ అనుకుంటున్నారని లేని విషయాలని కల్పించి చెప్తూ ఉంటుంది. కానీ దానిలో ఒక ఇంటర్ కట్ వేస్తారండి. తల్లికి ఎటువంటి భావన ఉంటే కూతురికి ఎలాంటి భావన ఉంది, ఇంతకుముందు చెప్పుకున్నాం. 2 సార్లు కనబడితే శంకర శాస్త్రి గారు నమస్కారం పెట్టినారు, క్యారెక్టర్ మీద ఉంది. అసలు ఈవిడ ఎట్లాంటి క్యారెక్టరు, అక్కడ కృష్ణుడి బొమ్మలు ఉంటే ఆ బొమ్మలు సర్దుతుంది. అంటే ఈవిడికి భక్తి ఉంది. భక్తి రక్తిని అమ్ముకునేటటువంటి, అంటే అనురక్తిని, విటుల యొక్క అనురక్తిని అమ్ముకునేటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఈ తల్లికి భక్తిపూర్వకంగా, లేదా తల్లి నేర్పించినటువంటి నాట్యం లేదా మరొక విద్యలన్నీ కూడా భక్తికి, తర్వాత విశ్వాసానికి మారుపేరుగా ఆవిడ పెంచుకోవటం అనేది ఆ క్యారెక్టర్ గొప్పతనాన్ని చూపిస్తారండి. కృష్ణుడి బొమ్మలు సర్దుతూ ఉంటుంది. ఆవిడ చెప్తుంది, ఆవిడ చాలా చిన్నపుచ్చుకుంటుంది, రవల్ నెక్లెస్ కావాలి. అక్కడ మరో క్యారెక్టర్ చూపిస్తారండి. అంటే వీళ్ళ తమ్ముళ్ళలాగా ఉండి వీళ్ళకి నిఘాబాగా వెనకాల పక్కన సపోర్ట్గా ఉండేటువంటి
వ్యక్తి అనమాట. ఇప్పుడు మనం అంటూ ఉంటాం కదా, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటుంటే బౌన్సర్స్ ఉంటారు కదా, వీళ్ళకి కూడా అట్లాంటి రౌడీల్ని పెద్దవాడిని పెట్టుకుంటారు. ఆయన వచ్చి అంటాడు, ఒక రవలహారం ఏంటే జమీందారు గారు కలుసుకుంటే ఎన్నేనే పెట్టేచ్చు. ఆయన జమీందారు గారు ఆవిడికి ఈ అమ్మాయిని అప్పచెప్పి ఆ డబ్బులతో సంపాదిద్దామని అంటుంది. పంపిస్తే ఆయన అంటాడు, ఇది లాస్ట్ టైం అంటే ఆవిడకి ఇంట్లో వెళ్ళకూడదు కాబట్టి ఏదో తప్పించుకున్నాడు, ఈసారి మాత్రం అసలు నేను ఈ ఊరు వచ్చిందే తులసి కోసం ఈసారి అంటాడు. తప్పకుండా రండి, రాత్రికి రండి అంటుంది. ఆయన వాడు వెళ్ళిపోతాడు. ఆయన కారెక్కి వెళ్ళిపోయిన తర్వాత కూతురు దగ్గరికి వస్తుందండి. ఇది చాలా విచిత్రమైనటువంటి అద్భుతమైన సన్నివేశం. జమీందారు గారిని పంపించి కూతురు దగ్గరికి వస్తుంది. కూతురు తంబూరా సరి చేసుకుంటూ ఉంటుంది. సంగీతం నాట్యం అంటే ఆవిడ బాగా ఇష్టం. నీకు సంగీతం నాట్యం ఎందుకు నేర్పించానే, ఇలాంటి పెద్దవాళ్ళని చేతిలో పెట్టుకుంటావని, తద్వారా డబ్బులు సంపాదిస్తావని. అంటే ఏదైనా ఒక ఆర్టిస్ట్కి ఎటువంటి యాక్టివిటీ చెప్పాలి అంటే అంటే బిజినెస్ అంటారండి దీనిలో. అంటే డైలాగ్ చెప్తూ ఉన్నప్పుడు యాక్టర్ చేసేటటువంటి యాక్టివిటీని బిజినెస్ అంటారు. బిజినెస్ అంటే మన మామూలు బిజినెస్ కాదండి, ఆవిడ చేసే యాక్టివిటీ. ఆవిడ ఒంటి మీద నగలన్నీ తీసి ఆ దీనిలో దాచిపెడుతుంటుంది. అంటే ఏంటి, ఇట్లాంటి విలువైన వస్తువులు ప్రదర్శించి అన్ని దాచుకోవటమే ఆవిడ యొక్క ప్రవృత్తి అనమాట. ఆవిడ ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది, పూజారులకి రక్తి, మనలాంటి వాళ్ళకి భక్తి ఉండకూడదు. ఎందుకంటే ఇందాక భక్తి చూపించిందిగా అమ్మాయి సంగీతం మీద, వీటి మీద. ఇవన్నీ నేర్పించింది దేనికి, నువ్వు భక్తి భావం ఎట్లా పెట్టుకోవడానికి కాదే, రక్తి చూపించి జనాలను అట్రాక్ట్ చేసి డబ్బులు తీసుకురావాలి. నేను చెప్పినట్టుగా విని చక్కగా నువ్వు తలస్నానం చేసి చక్కగా పట్టుచీర కట్టుకుని జమీందారు గారు వచ్చేట్టుగా రెడీగా ఉంటుందంట. వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి ఆ నిర్గామా క్యారెక్టర్, అంటే బ్రదర్ క్యారెక్టర్లగా, అంటే ఈ రత్నపాప బ్రదర్గా వేసినటువంటి ఆర్జే జనార్దన్ రావు గారు, ఆయన పర్టికులర్గా మంచి పహిల్వాను అయినప్పటికీ ఆయన ఆంజనేయుడు క్యారెక్టర్లు, తర్వాత కొన్ని సినిమాల్లో గరుత్మంతుడి క్యారెక్టర్లు వేసినటువంటి అద్భుతమైనటువంటి నటుడు అనమాట. ఈ సినిమాలో ఆ పాత్ర వేశారు. చెప్పిన మాట విందా, మెక్కులు ఎరగొట్టేస్తానంటాడు. అంటే రాత్రికి ఈవిడ చెప్పిన మాట వినపడిపోతే మక్కిలు ఎరగొట్టేదైనా సరే తలుపు తాళం వేసేస్తాను, లోపల జమీందారు గారి రూమ్లో తోసేస్తానని చెప్పి హెచ్చరిస్తాడు. దాంతో ఒక షాట్ వేస్తారండి తులసి షాట్ మీద, గుర్తుపెట్టుకోండి, తులసి షాట్ మీద రైల్ ఇంజిన్ కూత వేస్తారు. రైల్ ఇంజిన్ కూత వేయంగానే నెక్స్ట్ షాట్లో ఆ అమ్మాయి ఆ పైనుంచి కిందకి దిగుతుంది, మెట్ల నుంచి రైల్వే స్టేషన్లో కమకమగా దిగి అక్కడ అప్పుడే బయలుదేరడానికి రెడీగా ఉన్నటువంటి ట్రైన్ ఎక్కేసేస్తుంది. ఇప్పుడే బయలుదేరుతుంది, గమగబా వెళ్ళిపోతుంది, రన్నింగ్ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతుంది. వెనకాల ఈయన మేనమావ తల్లి కూడా పరిగెత్తుకొచ్చి ఎదుగుతారు, కానీ చివరికి వాళ్ళు తప్పిపోతారు. అమ్మయ్య అని కూర్చుంటుంది. ఇక్కడేనండి షాకింగ్ సీన్. నేను ఇప్పుడు ఇదివరకు చిన్నప్పుడు చూశాను, మధ్యలో కూడా చూశాను, మళ్ళీ చూసినా కూడా నాకు షాక్ అనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా షాక్ అవుతారండి. ఇది సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీన్. ఇలా ఒక ప్రధాన పాత్ర ఒకందుకు వస్తే అది ఒకందుకు అయిపోతే దాన్ని ఏమంటారో ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను, షార్ట్స్ చేశాను, ఒక మహాభారతం ఎగ్జాంపుల్ చెప్పి ఇది కూడా చేశాను. దట్ ఈస్ కాల్డ్ ప్లాట్ పాయింట్ 1. ఎక్కుతుంది ఆవిడ, అమ్మయ్య ట్రైన్ బయలుదేరి ఇలా అనుకుంటే ఆ పక్కన బాత్రూమ్ డోర్ తీసుకుని వస్తాడండి. వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసండి మీకు? ఆశ్చర్యం, శంకర శాస్త్రి. ఆవిడే షాక్ తింటుంది. ఎదురుకుండా ఆయన కూడా షాక్ తింటాడు. ఈ అమ్మాయి ఇక్కడ ఉంది అంటే అతను షాక్ తింటాడు. ఇద్దరు షాక్, సైలెన్సే, నో డైలాగ్. దాంతోపాటు ప్రేక్షకులు కూడా షాక్ అవుతారు. ఇది చూడండి, ఈ అమ్మాయి ట్రైన్ ఎందుకు ఎక్కింది? శంకరశాస్త్రి ఉన్నాడు, అతను పారిపోదామనా? అతను ఈయన సంబంధం కూడా ఈయన సన్మానం జరుగుతున్న విషయం కూడా తెలియదు ఆవిడకి. అసలు ఎడుతున్నాడు ఏ విషయం తెలియదు, ఇన్ఫర్మేషనే లేదు అక్కడ. పారిపోదాం ఇక్కడి నుంచి ఎక్కడో కూడా పారిపోదాం అని ఎక్కింది. ఆయన ఏమన్నా ఈమెడు వస్తుందని కలగన్నాడా? ఆయనకి తెలియదు, ఆయనకి షాక్కి. ఇద్దరు షాక్ తిన్నారండి. ఇదేనండి, ఎప్పుడైనా ఒక సన్నివేశాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, ప్లాట్ పాయింట్ 1 ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇంత షాకింగ్గా ఉండాలి. అక్కడి నుంచే కథ స్టార్ట్ అవ్వాలి, వాళ్ళ ఇద్దరి కథ. ఇక్కడి నుంచి బయలుదేరితేనే రకరకాల చెలవల పొలంలో కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. కథ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. శంకరాభరణంలో దర్శకుడు ప్రారంభించిన కథ. ఎప్పుడు ప్లాట్ పాయింట్ 1 అనేది సినిమాకి చాలా షాకింగ్ మ్యాటర్ లాగా ఉంటుంది. ప్రధాన పాత్రలు ఇక్కడ 2 ఉన్నాయి, రెండింటి కూడా షాకింగే. తులసికి షాకే, అవతల శంకర శాస్త్రికి షాకే. మనకు కూడా షాక్ ఇచ్చారండి.
ఆ తర్వాత కథ ఏమైందో ఎలా జరిగిందో మళ్ళీ నేను వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. ఇలా అద్భుతమైన సినిమా పాత్రలను పరిచయం చేయటంలో, సన్నివేశాల కల్పనలో, షార్ట్ ఓపెన్ చేయటంలో, తర్వాత పాత్ర యొక్క యాటిట్యూడ్ ద్వారా పాత్ర ఎట్లాంటిదో చెప్పటం, అలాగే ఈ స్క్రీన్ ప్లే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయటంలో ప్రతి అంశంలో ఈ సినిమా మనకి ఒక పాఠం. అందుకే ఎన్నిసార్లు చూసినా ఏదో ఒక అంశం కొత్తగా నేర్చుకోవచ్చు. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.